హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు సజ్జలతో 2 రకాల హెల్తీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసుల సజ్జలు, 1 గ్లాసు మినుములు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నానబెట్టుకున్న వాటర్ను సపరేట్గా వంపేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పిండి చాలా బాగా పొంగుతుంది. మనకు ఇడ్లీ కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని గ్రీస్ చేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసామంటే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇదే బ్యాటర్తో దోశను కూడా వేసేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశ బ్యాటర్ వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఎర్రగా వేయించుకున్నామంటే క్రిస్పీ దోశ మనకు రెడీ అయిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటాయండి.